VMRDA గతేడాది ఎంతో నగర ప్రజల కోసం 215 కోట్లతో పలు ప్రాజెక్టులు ప్రతిపాదనలు చేసిందని VMRDA కమిషనర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కైలాసగిరిలో స్కే పార్కుతో పాటు చిన్నారుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే జగనన్న ఇళ్ల కాలనీల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా ప్రత్యేక నిధులు కేటాయించామని, ఈ ఏడాది కీలకంగా 4 ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని, త్వరలోనే పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆ డేట్ తర్వాత పెండింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు చేసుకుంటా పోతున్నాం. కొత్త డేట్ ఇవ్వలేదు. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మేజర్గా చూసుకుంటే VMRDA పరిధి అంటే వర్కుల విషయంలో ఎక్స్పాండ్ అయింది. మేజర్గా మనకి జనరల్గా మనకు లేఅవుట్లు, లేదంటే షాప్స్, కాంప్లెక్సెస్, ఆక్షన్స్, వాటికి మించి ప్రాజెక్ట్స్ ఇంకా అదనంగా చేపట్టడము, తర్వాత MIG లేఅవుట్స్ లాంటివి టేకప్ చేయడము, తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇటువంటి చేపట్టడము, అలాగే ఇప్పుడు 1 సెంట్ లేఅవుట్స్ తాలూకా ఏవైతే మనకి జగనన్న కాలనీస్ ఉన్నాయో వాటి తాలూకా డెవలప్మెంట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి సుమారుగా మనకి 83 లేఅవుట్లలో 1,41,000 మందికి మనకు పట్టాలు ఇచ్చుకోవడం జరిగింది. ఆ లేఅవుట్లలో సుమారుగా 200 crores డబ్బులు ఖర్చు చేసి మనకి ఇనిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పాటు చేసి అక్కడ అందరికీ పట్టాలు ఇచ్చిన పెద్ద హౌసింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో VMRDA ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే రైతులు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నారో సుమారుగా 48 లేఅవుట్లలో 1,215 ఎకరాల్లో వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ లేఅవుట్స్ చేయడం జరిగింది. వాటికి సుమారుగా 660 కోట్లు అవసరం. అందులో మనకి 3 దశల్లో ఖర్చు చేస్తున్నాం. ఫేజ్ 1లో ఆల్రెడీ మనము 200 కోట్లు ఖర్చు పెట్టాం. అలాగే 305 కోట్లతో ఇప్పుడు 2వ దశ నడుస్తూ ఉంది. మనకి వాటర్ సప్లై ఒకటి మిగులుతుంది. అది 155 కోట్లతో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ మొత్తం ఎంటైర్ యాక్టివిటీ కూడా ఈ RC ప్లాట్లో తాలూకా అయితే టోటల్ కంప్లీషన్ ఆఫ్ లేఅవుట్ డెవలప్మెంట్ అనేది జనరల్గా ఇప్పటి నుంచి మేము కనీసం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం 100% చేయగలుగుతామని ఒక ఆశాభావంతో ఉన్నాం. జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ సంబంధించి కూడా మనం 6 టేకప్ చేయడం జరిగింది. 6లో మనకి విజయనగరంలో ఒక 3, అలాగే విశాఖపట్నంలో పాలవలస 1 అంటూ ఒకటి పెట్టాము. అనకాపల్లిలో మనకి అద్దూరు, అలాగే భోగాపురం, చోడేపల్లి దగ్గర టేకప్ చేయడం జరిగింది. సుమారుగా 1,280 ప్లాట్స్ క్రియేట్ చేసాం. దాంట్లో అంటే అన్ని వేరియస్ స్టేజ్లో ఉన్నాయి. అందులో మనకి సుమారుగా 400 ప్లాట్లు అమ్మకాలు కూడా జరిగాయి. దగ్గరగా ఒక మనకి 1/4 ఆఫ్ ప్లాట్స్ కూడా మనకి అమ్మకాలకు జరిగిపోయినాయి. అండ్ రిమైనింగ్ వాటికి కూడా ప్రాపర్గా పబ్లిసిటీ ఇచ్చి కంప్లీషన్ చేయబోతున్నాం. సబ్సిక్వెంట్లీ దీంట్లో అమ్మకాలు చాలా వరకు ఆశావకంగా ఉన్నాయి అండ్ ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్స్ చూసుకుంటే ఇప్పుడు మనము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 9 రోడ్స్ టేకప్ చేసాం విత్ 58.7 crores. అందులో 3 రోడ్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 6 రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇందులో మనకి విజయనగరంలో కొన్ని, అలాగే అనకాపల్లి జిల్లా కావచ్చు, ఇక్కడ కావచ్చు అని ఉన్నాయి. అలాగే మనకి ఈ బీచ్ రోడ్డు, అలాగే నేషనల్ హైవే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఒక 4 కొన్ని, అంటే ఒక లేయర్ ఉంటే అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడము, లేదంటే ఆల్రెడీ ఉన్న రోడ్డు దెబ్బతినంటే మళ్ళీ రీలేరింగ్ చేయడము, అలాగే కొన్ని చోట్ల ఈవెన్ మనకి పేవర్ లాంటివి డెవలప్ చేయడము కూడా చేస్తున్నాము.